బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారో వారి కుటుంబ సభ్యులు వారి చుట్టూ ఉండేటువంటి ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేస్తున్నారనేటువంటి సమాచారం మాకుంది. ఆ అధికారులకు వాళ్ళకు స్పెషల్ డ్యూటీస్ ఇస్తూ డబుల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. సో ఆ అధికారులకు మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఏమి శాశ్వతంగా ఉండవు. రేపు మీరు అక్రమాలకు పాల్పడితే, తప్పుడు విధానాలకు పాల్పడితే, లీగల్ పర్వ్యూ దాటి మీరు పనిచేసినట్టయితే ఎవరైనా చట్టానికి మరి బాధ్యత వహించాల్సి వస్తుంది. చట్టం అనేటువంటిది మీరు రిటైర్ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధులు నిర్వహించినప్పుడు చేసేటువంటి తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. డెఫినెట్గా లీగల్గా ఏం చేయాలనేటువంటి దాన్ని సరి అయిన సమయంలో మేము తీసుకుంటాం. అన్ని విషయాలు కూడా బయట కూడా పెడతాం, పబ్లిక్ డొమైన్లో కూడా వాటిని పెడతాం. బయట పెట్టండి, సమాచారం ఉంటే బయట పెట్టండి, తేలుద్ది కదా. అది మీరు మా మీద అనుమానాలు ఉన్నాయి. నాకు అనుమానం కేసీఆర్ గారు పెట్టారేమో. ఒకవైపు కూతురుతో సతమతం అవుతా ఉన్నారు, అల్లుడేడ జెండా ఎత్తేస్తాడని. నీ మీద పాత టెక్నాలజీ, వారు కొన్నాల్సిన టెక్నాలజీ మీ మీద పెట్టుండొచ్చు కదా. ఆధారాలు ఉంటే బయటకు తీసుకురండి.